ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో ఆయన దయలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఆయన కృపను బట్టి 7 నెలలు మనతో ఉండి తన రెక్కల చాటున మనలను మన కుటుంబాలను భద్రపరిచి ఆగస్టు నెలలోనికి ప్రవేశించడానికి కృప చూపించారు. ఆయన కృప కాచుట వల్లనే మనం ఇంతవరకు సజీవులంగా ఉన్నాం, మనం బ్రతికి ఉన్నాం. ఆయన కృప కొరకు మరి ఒకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిందాం. ఈ నూతన నెలలో ప్రవేశిస్తూ దేనిని గూర్చి మీరు భయపడుతున్నారా? ఏదైనా భారము, ఏదైనా అలజడి మీ హృదయంలో ఉందా? ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఎంత భయానకమైన పరిస్థితి మీ జీవితంలో ఉన్నా, దేవా నీకన్నా నేను ముందు నడవనయ్యా, మీ వెనుక నడుస్తాను, నేను ఒంటరిగా నూతన నెలలో ప్రవేశించడం లేదు, మీతో కలిసి నేను ప్రవేశిస్తున్నానయ్యా, నాకు తోడుగా ఉండండి అని ప్రార్థన పూర్వకంగా ఈ నెలలో ప్రవేశించండి. దేవుడు తప్పక మీకు తోడుగా ఉంటాడు. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా ప్రార్థన అవసరం ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు నేను చెప్తూ ఉన్నాను కదా, ప్రార్థన ద్వారానే మనము ప్రతిదాన్ని జయించగలుగుతాం. ప్రార్థన మాత్రమే మన జీవితాన్ని లేవనెత్తుతుందని. కాబట్టి ఈ నూతన నెలలో ఒక నిర్ణయం తీసుకోండి. నేను ఎక్కువగా నీతో సహవాసం చేస్తాను తండ్రి, నీవే నాకు ఆశ్రయమని దేవునిపై ఆధారపడండి. ఈ నెలలో నూతన కార్యములు మీరు చూడబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ ఆగస్టు నెలలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 103వ అధ్యాయము 5వ వచనము. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆమెన్. నా శరీరంలో నేను బలాన్ని కోల్పోయాను, నా ఎముకల్లో సత్తువ కోల్పోయాను. ఇంతకు ముందులా ప్రభు పరిచర్యను చేయలేకపోతున్నాను, ఇంతకు ముందులా మోకరించి ప్రార్థించలేకపోతున్నాను, నా ఎముకల్లో శక్తి లేదు, నా శరీరంలో శక్తి లేదు అని అనుకుంటున్న మీతో ప్రభు వాగ్దానం చేస్తున్నారు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నానని. నీ యవ్వనాన్ని, నీ బలమును, నువ్వు కోల్పోయిన ప్రతిదాన్ని కూడా ఆయన తిరిగి నీకు దయచేయబోతున్నాడు. మేలుతో నీ జీవితాన్ని నింపబోతున్నాడు, నిన్ను తృప్తిపరచబోతున్నాడు. పక్షిరాజు యవ్వనముతో దేవుడు ఎందుకు పోల్చాడంటే, పక్షిరాజును మనం పరిశీలిస్తే దానికి వృద్ధాప్యం వచ్చినప్పుడు చాలా బలహీనమైపోతుంది, ఈకలన్నీ రాలిపోతూ ఉంటాయి, ముక్కు బలహీనమైపోతుంది, గోళ్ళు ఊడిపోతూ ఉంటాయి. ఈ విధంగా శరీరం అంతా బలహీనమైనప్పుడు, ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు పక్షిరాజు ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఒంటరిగా మౌనంగా ఉండిపోతుంది. కొంతకాలానికి పాత ఈకలన్నీ ఊడిపోయి క్రొత్త ఈకలు వస్తాయి. పాత ముక్కు ఊడిపోతుంది, క్రొత్త ముక్కు వస్తుంది. పాత గోళ్ళు ఊడిపోతాయి, క్రొత్త గోళ్ళు వస్తాయి. ఈ విధంగా నూతన యవ్వనాన్ని తిరిగి పొందుకుంటుంది. అవన్నీ పొందుకున్న తర్వాత అక్కడి నుండి తిరిగి మరలా వస్తుంది. పక్షిరాజు తన యవ్వనాన్ని, తన బలాన్ని తిరిగి పొందుకోవడానికి ఒక ప్రయత్నం చేసింది. ఎవ్వరు చూడని ప్రదేశంలోనికి ఒంటరిగా వెళ్ళిపోయింది, ఒంటరిగా ఉంది. అక్కడ తిరిగి శక్తిని పొందుకుంది, తిరిగి జీవాన్ని పొందుకుంది. అదేవిధంగా అటువంటి బలాన్ని దేవుడు తిరిగి మనకు దయచేయాలని, అటువంటి శక్తిని దేవుడు మనకి ఇవ్వాలని, తిరిగి యవ్వన శక్తిని ఇవ్వాలని, మనం పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి మనకు దయచేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అయితే పక్షిరాజు వలె మనం కూడా బలహీనమైపోయినప్పుడు, శక్తిహీనమైపోయినప్పుడు, దేవుని సందులో ఒంటరిగా ఆయన శక్తి కొరకు ఎదురు చూసినప్పుడు తప్పకుండా దేవుడు తిరిగి బలాన్ని దయచేస్తాడు. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు మాత్రమే పక్షిరాజు వలె అలయక పరిగెడతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు, నూతన బలం పొందుకుంటారు.
యెహోషువ చెప్తున్నాడు, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనంలో, ఇదిగో నేనిప్పుడు 80 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. నిజంగా దేవుని కొరకు ఎదురు చూచేవారు తప్పక నూతన బలం పొందుకుంటారు. యెహోషువ యవన కాలంలో ఎటువంటి బలముతో ఉన్నాడో తన 85వ సంవత్సరంలో ముసలితనంలో కూడా అదే బలంతో ఉన్నాడు. ఎందుకంటే తన బలాన్ని దేవుని కొరకు వాడాడు, తన శక్తిని దేవుని కొరకు ఉపయోగించాడు, తన జీవితాన్ని దేవుని పని కొరకు వాడాడు. అందువల్లే తన శక్తి తగ్గిపోలేదు, తన బలం తగ్గిపోలేదు. ఒకవేళ బలహీనమైనా తిరిగి దేవుడు దాన్ని రెస్టోర్ చేశాడు. మోషే చనిపోయేటప్పటికి 120 సంవత్సరాలు. అప్పుడు కూడా మోషేకి దృష్టి మాంద్యం లేదంట, అతని సత్తువు తగ్గిపోలేదంట. ఎంతో బలంగా దేవుని పని చేసి దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. నిజమే, దేవుని కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకవేళ మీ వయసును బట్టి శక్తిహీనంగా అయిపోయారా, బలహీనంగా అయిపోయారా, నేను అన్నీ కోల్పోయాను, ఆరోగ్యాన్ని కోల్పోయాను, బలాన్ని కోల్పోయాను, సత్తువు కోల్పోయాను, నాకున్నవన్నీ కోల్పోయానని ఒకవేళ నీవు అనుకుంటూ ఉన్నా, దేవుడు తిరిగి నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా ఇవ్వబోతున్నాడు. తిరిగి నూతన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. తిరిగి నూతన యవ్వనాన్ని, నూతన బలాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. నీవు పోగొట్టుకున్నావు ఏవైనా సరే తిరిగి ఆయన రెస్టోర్ చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు నీ జీవితంలో ఏది కోల్పోయినా, ఎంత బలహీనమైపోయినా కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మి దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రభు సన్నిధిలో ఒంటరిగా దేవునితో గడపండి. ఆయన సన్నిధిలోనే నువ్వు బలం పొందుకుంటావు. ఆయన పాదాల చెంత నువ్వు శక్తి పొందుకుంటావు. దేవుని సన్నిధిలోనే తిరిగి నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని పొందుకుంటావు, నువ్వు కోల్పోయిన బలాన్ని పొందుకుంటావు. ఎప్పటి వలె నువ్వు దేవుని కొరకు జీవించగలుగుతావు, ప్రార్థించగలుగుతావు, దేవుని పని చేయగలుగుతావు. ఈ విధంగా నీ జీవితంలో ఆయన మేలు చేయబోతున్నాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచబోతున్నాడు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నానన్న వారందరూ దయచేసి నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి గతించిన నెలంతా మాతో ఉండి ఆగస్టు నెలలోకి ప్రవేశించడానికి సహాయం చేశారు. ఈ నెలంతా కూడా మా కుటుంబం అంతటికి తోడై ఉండండి. ఈ నెలలో అద్భుతకరమైన వాగ్దానం ఇచ్చారు.
పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నానని. తండ్రి, ఎంతమంది అయితే ఆరోగ్యాన్ని కోల్పోయి ఉన్నారో, ఎంతమంది బలాన్ని కోల్పోయి ఉన్నారో, వయసును బట్టి శక్తిహీనమైపోయారో, సత్తువ కోల్పోయారో, చూపు కోల్పోయారో, పని చేత కావట్లేదో, లేక ధనాన్ని కోల్పోయారో, ఉద్యోగాన్ని కోల్పోయారో, వ్యాపారం పోగొట్టుకున్నారో, చదువులో ఫెయిల్ అయిపోతున్నారో, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతున్నారో, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారో, గర్భఫలం పోగొట్టుకున్నారో, ఒకవేళ ల్యాండ్స్ పోగొట్టుకున్నారో, ఒకవేళ గృహాలు పోగొట్టుకున్నారో, ఏమి పోగొట్టుకున్నా ఈరోజు వాగ్దానం చేశారు, తిరిగి నేను రెస్టోర్ చేస్తున్నానని. నమ్మిన వారందరూ కూడా ఈ వాగ్దానమును పొందుకొందురుగా యేసునామములో. ఎంతమంది నమ్ముతున్నారో, ఎంతమంది నమ్ముతున్నారో, ఎంతమంది ప్రార్థనలో పోరాడుతున్నారో, ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చినందుకు వందనాలు. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకొందురుగా యేసునామములో. వారు కోల్పోయిన శాంతిని, సమాధానం తిరిగి పొందుకొందురుగా యేసునామములో. వారు కోల్పోయిన ఆత్మీయతను తిరిగి పొందుకొందురుగా యేసునామములో. వారు కోల్పోయిన ప్రార్థన శక్తిని తిరిగి పొందుకొందురుగా యేసునామములో. వారు కోల్పోయిన పరిశుద్ధాత్మ వరములు తిరిగి పొందుకొందురుగా యేసునామములో. వారు కోల్పోయిన ఆరోగ్యం తిరిగి పొందుకొందురుగా యేసునామములో. వారు కోల్పోయిన ధనమును తిరిగి పొందుకొందురుగా యేసునామములో. వారు పోగొట్టుకున్న ల్యాండ్స్ ఏవైనప్పటికీ తిరిగి పొందుకొందురుగా యేసునామములో. పోగొట్టుకున్న ప్రతిదాన్ని తిరిగి మీరు రెస్టోర్ చేస్తున్నది నీకు వందనాలయ్యా. ఈ నెలను ప్రారంభిస్తుండగా ఈ నెలంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. ఏ ఆపదలు, ఏ సమస్యలు, ఏ శోధనలు వారిని వెంటాడకుండా నీ అగ్ని కంచె ప్రతి కుటుంబం మీద ఉంచుతున్నానయ్యా. ఈ నెలంతా నీ కొరకు నమ్మకంగా జీవించడానికి నీ ఆత్మశక్తిని, నీ పరలోకపు శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఏ విషయం గురించి అయితే హోప్లెస్ అయిపోయారో, ఇక నేను పొందుకోలేను అనుకుంటున్నారో, దేవుడు తిరిగి దాన్ని దయచేయబోతున్నాడు. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రభు పాదాలు గట్టిగా పట్టుకోండి. వాగ్దాన నెరవేర్పుని మీరు చూడబోతున్నారు. నమ్మిన వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.